గురువు ఆజ్ఞ. ఒకప్పుడు గురు గోవింద్ సింగ్ ఆనందపూర్ వీధుల్లో పాదచారిగా వెళ్తున్నాడు. ఆయన మంచి విలువైన దుస్తులను ధరించి ఉన్నాడు. అనేక మంది శిష్యులు వెంట ఉన్నారు. వెళ్ళగా వెళ్ళగా ఒక చోట చిన్న ఇరుకు సందు తగిలింది. ఆ సందులో ఒక తాపీ మేస్త్రి ఒక ఇంటి పైన ఉండి మరమ్మతు చేస్తూ ఉన్నాడు. ఆ సందులో నుంచి వెళ్తూ ఉండగా పొరపాటున తాపీ పని చేతిలో ఉండే అడుసు గురు గోవింద్ గౌను మీద చిలికింది. అంటే సిమెంటు. అమాటున గురువు వెంటనున్న శిష్యులకు చర్రుమని కోపం వచ్చింది. ఏమిరా, దారుంటుపోయే మనుషులను చూచుకోవా, నీకింత పొగరా అంటూ తిట్టసాగారు. గురుగోవింద్ కూడా వెనక్కి తిరిగి చూచాడు. మేస్త్రి ఆడుస్తో పనిచేయటం కనిపించింది. అప్పుడు గురుగోవిందు తన వెంటనున్న శిష్యులతో, వారిని ఒక లెంపకాయ వేయండి అన్నాడు ఆజ్ఞపూర్వకంగా. ఈ మాట వినగానే గురువు ఆజ్ఞ ప్రకారం మేస్త్రిని అందరూ తలా ఒక లెంపకాయ వేశారు. తాపివాని ముఖం ఎర్రబడింది. నా వల్ల తప్పు వచ్చింది, క్షమించండి బాబు అంటూ వాడు వేడుకున్నాడు. గురూజీ ఆ మేస్త్రిని దగ్గరికి పిలిచాడు. శిష్యుల్ని పిలిచాడు. అబ్బాయిలు, నేను అతన్ని ఒక్క లెంపకాయ కదా కొట్టమన్నది. అటువంటప్పుడు మీరంతా కలిసి ఎందుకు వాణ్ణి చావబాదారు అని అడిగాడు. అందుకు ఆ శిష్యులు ఏమీ జవాబు చెప్పలేక తెల్లబోయారు. అందులో ఒక శిష్యుడు ముందుకు వచ్చి, గురూజీ, మీరు ఏ ఒక్కరిని ఉద్దేశించి ఈ పని చెప్పలేదు కనుక ఎవళ్ళ మటుకు వాళ్ళమే మీ ఆజ్ఞను నెరవేర్చాలనే ఆత్రంతో పోయి వాణ్ణి తలా ఒక లెంపకాయ వేశాం అని చెప్పారు. ఈ మాట వినగానే గురుగోవిందు ఆ తాపి మేస్త్రిని బుజ్జగించి, నాయనా, నీకు పెళ్ళయిందా అని ప్రశ్నించాడు. లేదు అన్నాడు వాడు. అప్పుడు ఆయన శిష్యుల వైపు తిరిగి, మీరందరూ నాకు ప్రియమైన శిష్యులే. నా నోటి వెంబడ మాట వచ్చేసరికల్లా అందిపుచ్చుకొని ఆచరణలో పెట్టగలిగారు. ఇందాక ఈ పనివాని విషయంలో నేను చెప్పేసరికల్లా ఎంత వినయ విధియుతులతో నా ఆజ్ఞ నెరవేర్చారు. ఇప్పుడు అతని విషయంలోని మరొక ఆజ్ఞ ఇస్తున్నాను, వెంటనే నెరవేర్చాలి. అతనికి పెళ్లి కాలేదు ఇంకా. ఎవరి వద్ద ఆడపిల్లలుంటే వారు అతనికిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. శిష్యులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. అందరిలోనూ ఒక శిష్యుడు మాత్రమే ముందుకు వచ్చి, నేను నా కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసి గురువాజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు. గురుగోవింద్ మెచ్చుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతడే గురుగోవిందు నిజ శిష్యుల్లో ఒక్కడై గురువు దీవెనలు పొందాడు. అప్పుడు గురుగోవిందు పైకి కబుర్లు చెప్పే మామూలు శిష్యులకు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడే గురువాజ్ఞ నెరవేర్చగల నిజ శిష్యునకు తారతమ్యం చూపించాడు. ఇది విని తక్కిన శిష్యులంతా సిగ్గుతో తల వంచుకున్నారు. ఇదండి ఇవాళ చిట్టి కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.